Government Degree and PG Arts and Commerce College, Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. My name is Y. Krishnaya. Today we are discussing about BA second years Indian economy సిలబస్లో 4th సెమిస్టర్కి సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్? ల్యాండ్ రిఫార్మ్ ఇన్వాల్వ్స్ the changing of laws, regulations or customs regarding to land ownership. Land reform involves the changing of laws, regulations or customs regarding land ownership. And land reform may consist of a government initiated or government backed property redistribution, generally of agricultural land. Land reforms may consist of government initiated or government backed property redistribution, generally of agricultural land. Land reform may also entail the transfer of land from individual ownership, even peasants' ownership in small holdings, to government owned collective farms. భూ సంస్కరణలు అంటే ఏంటి? భారతదేశంలో భూ సంస్కరణలు ఎంతవరకు అమలుపరచబడ్డాయి? భూ సంస్కరణ యొక్క ఉద్దేశాలు ఏంటి? అవి ఏ విధంగా అమలుపరచబడ్డాయి? వాటి యొక్క వైఫల్యాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయ రంగం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఇది ఒక జీవనాధార రంగం. ఈ వ్యవసాయ రంగంపై దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉన్నది. దీనికి కారణం ఏంటంటే, ఒకటి, వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అనేది తక్కువగా ఉండడం. మరొకటి, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి లోపాలు. ఒకటి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉండడానికి కారణాలుగా ఒకటి, వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అనేది తక్కువగా ఉండడం ఒకటి. మరొకటి, భూస్వామ్య వ్యవస్థలో వ్యవస్థాపరమైనటువంటి లోపాలు ఉండడం అని చెప్పేసి. మరి భారతదేశ వ్యవసాయ రంగంలో భూస్వామ్య వ్యవస్థ లోపాలే అతి ముఖ్యమైనటువంటి సమస్య. దీనిలో మార్పులు తీసుకురావడాన్ని భూ సంస్కరణలు అంటారు. వ్యవస్థాపరమైనటువంటి లోపాలలో మార్పులు తీసుకురావడమే భూ సంస్కరణలు. మరి ఈ అంశంలో ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చినటువంటి ఆర్థికవేత్త గున్నార్ మిడల్ 1929లో జరిగినటువంటి కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మొట్టమొదటిసారిగా ఈ భూ సంస్కరణల గురించి చర్చించారు. తర్వాత 1935లో జరిగినటువంటి సమావేశంలో దున్నేవానికి భూమి ఉండాలని చెప్పేసి తీర్మానించారు. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో జేసీ కుమరప్ప అధ్యక్షతన
వ్యవసాయ సంస్కరణ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క సూచనల మేరకి అనేక రకాలైనటువంటి భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఈ భూ సంస్కరణ యొక్క ఉద్దేశాలు లేదా ఆవశ్యకత ఏంటి అన్నప్పుడు దీనిలో ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో దోపిడీని నిర్మూలించడము, రెండవది వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడము, మూడవది దున్నేవారికి భూమి హక్కు కల్పించడము, నాలుగవది భూసంపద అసమానతలు తొలగించి గ్రామీణ ప్రాంతాలలో పేదవర్గాల వారికి భూ యాజమాన్య వసతి కల్పించడం, ఐదవది భూమి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం, ఆరవది ప్రభుత్వానికి రైతుకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడం, పోతే భూమిని పునః పంపిణీ చేసి భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకి కౌలుదారులకి భూ వసతులు కల్పించడం. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే భూ సంస్కరణ యొక్క ఆబ్జెక్టివ్స్ ఉద్దేశాల్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, భూమి అనేది అందరికీ సమానంగా పంపిణీ చేయాలి ఒకటి. రెండవది రిమూవల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీని నివారించాలి. నెక్స్ట్ మూడవది ల్యాండ్ టు టిల్లర్, అంటే ఎవరైతే ఆ భూమిని సేద్యం చేస్తున్నారో వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పించడం అనేది మరొక ఉద్దేశం. నాలుగవది ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్, అందరికీ సమానమైనటువంటి హక్కు అవకాశాలని కల్పించడం. ఐదవది ఎకానమిక్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, లాభసాటి కమతాలని ఏర్పాటు చేయడము లేదా ఆర్థిక కమతాన్ని లాభసాటిగా ఉండేటట్లు కూర్చడం. ఆరవది క్రియేట్ హెల్త్ వర్క్ కల్చర్, పనిచేసే విధంగా ఆరోగ్యకరమైనటువంటి పని హక్కు కార్యక్రమాన్ని వ్యవసాయ రంగంలో కల్పించడం. ఏడవది ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పాదకతని పెంపొందించడం. ఎనిమిది జనరేట్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితని తొలగించడం. గ్రామీణ నిరుద్యోగితను తొలగించాలంటే వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలి. ఈ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా భూ సంస్కరణ అనేవి ప్రధానంగా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ ల్యాండ్, భూమిని సాధ్యమైనంత వరకు గరిష్టంగా వినియోగించుకోవడం. పదవది డెవలపింగ్ కోఆపరేటివ్ స్పిరిట్, సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. 11వది రెగ్యులేటింగ్ రెంట్, అంటే కౌలు నిర్ణయించేటప్పుడు బాడకాన్ని చెల్లించేటప్పుడు క్రమబద్ధంగా ఉండే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయడం కూడా ఈ భూ సంస్కరణ యొక్క ఉద్దేశాలుగా లక్ష్యాలుగా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్లో 1 ఈజ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, సెకండ్ 1 ఈజ్ రిమూవల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, థర్డ్ 1 ఈజ్ ల్యాండ్ టు టిల్లర్, fourth 1 is equality of status and opportunities, fifth 1 is economic size of land holdings, sixth 1 create health work cultures, seventh 1 increase productivity, eighth 1 is generate rural unemployment, ninth 1 is optimum use of land, 10th one is developing cooperative spirit.
The last point, 11th one is regulating rent. These are the objectives of ల్యాండ్ రిఫార్మ్స్. మరి ఇక్కడ ఈ భూ సంస్కరణ యొక్క ఆవశ్యకత ఏంటి అన్నప్పుడు భూ సంబంధమైన వ్యవహారాల్లో దోపిడీని నిర్మూలించాలి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచాలి, దున్నేవారికి భూమి హక్కు కల్పించాలి, భూ పంపిణీలో ఉన్నటువంటి అసమానతను తొలగించి గ్రామీణ ప్రాంతాలలో పేద వర్గాల వారికి భూమి యాజమాన్య హక్కు కల్పించడం, భూమి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడము, ప్రభుత్వానికి రైతుకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడం, తర్వాత భూమిని పంపిణీ చేసే భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకి, కౌలుదారులకి భూ వసతిని కల్పించడం. నెక్స్ట్, ఈ భూ సంస్కరణ యొక్క చట్టాలు, భూ సంస్కరణ చట్టాలని అబ్జర్వ్ చేసినట్టయితే యాక్సెస్ టు ల్యాండ్ రిఫార్మ్స్. Gandhian approach. The Sarvodaya movement of Mahatma Gandhi talks more about the universal upliftment. Inspired by Gandhism, Vinoba Bhave has started the Gramodaya movement. This movement approaches the landlords to denote to surplus to the landless or marginalized farmers. Gandhian approach lo the Sarvodaya movement was Mahatma Gandhi talks more about the universal upliftment. Inspired by Gandhiism, Vinoba Bhave has started the Gramadana movement. This movement approached the landlords to denote the surplus to the landless or marginalized farmers. దీనికోసం గాను ప్రభుత్వము ఎన్నో చట్టాలు చేయడం జరిగింది. మరి భూ సంస్కరణ యొక్క చట్టాల్లో మధ్యవర్తులను తొలగించడం ఒకటి, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, రెండవది కౌలు సంస్కరణలు, టెనెన్సీ రిఫార్మ్స్, మూడవది కమతాలకి గరిష్ట పరిమితుల నిర్ణయం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఈజ్ కమతాల సమీకరణ, కమతాల సమీకరణ. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ద రాడికల్ నేషనలిస్ట్ అప్రోచ్ హ్యాస్ బీన్ ఫార్మల్లీ adopted by most of the state government. However, this approach couldn't contribute much. The Marxist approach has been taken into account and is supported in the wake of peasant movement. Gandhian approach, radical nationalist approach, the Marxist approaches. పోతే నేషనల్ ఎఫర్ట్స్, నియర్లీ ఆల్ న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్ ఇంప్లిమెంటెడ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ది aftermath of World War I. In most countries, the land in excess of certain limit ranging from 20 to 500 hectares depending on the region and type of land was expropriated
In Finland, it was redeemed and placed into special fund. Land reforms programs in India. Right to fair compensation and transparency in land acquisition, rehabilitation and Resettlement Act 2013. Distribution of ceiling surplus land. Government wastelands and Bhudan lands. Confirmation of ownership rights to tenants. Consolidation of land holdings. Prevention of alienation and restoration of aliened tribal land. In India, takes so many programs for land reforms, right to fair compensation and transparency in land acquisition, rehabilitation and Resettlement Act 2013, distribution of ceiling surplus land, government wastelands and Bhudan lands, confirmation of ownership rights to tenants, consolidation of land holdings, prevention of alienation and restoration of alienated tribal lands. మరి భారతదేశంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ భూ సంస్కరణ చట్టాల్లో ఫస్ట్ ఒకటి మధ్యవర్తుల తొలగింపు, రెండవది కౌలు సంస్కరణలు, మూడవది కమతాలకి గరిష్ట పరిమితి నిర్ణయము, నాలుగవది కమతాల సమీకరణ అని చెప్పేసి. ఫస్ట్ అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, మధ్యవర్తుల తొలగింపులో భూమి దున్నేవాడికి ప్రభుత్వానికి మధ్య ఉండే వాళ్ళంతా కూడా మధ్యవర్తులే. మరి స్వాతంత్రానికి ముందు భారతదేశంలో సుమారుగా 2/3 భూమి జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారుల ఆధీనంలో ఉండేది. వీరు ఎక్కువ రేట్లో భూమి శిస్తు వసూలు చేసేవాళ్ళు, వ్యవసాయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టేవాళ్ళు కాదు. మరి స్వాతంత్రానికి ముందు మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భూస్వామ్య విధానాల్లో జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, ఇలాంటి ఈ మధ్యవర్తులను తొలగించేందుకు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1947 నుండి 1960 మధ్య అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యవర్తుల తొలగింపులకు సంబంధించి వివిధ చట్టాలని చేయడం జరిగింది. ఇక రెండవది కౌలు సంస్కరణలు, టెనెన్సీ రిఫార్మ్స్. భూ యాజమాన్య హక్కులు వదులుకోకుండా భూమిని సేద్యం నిమిత్తము ఇతర వ్యక్తులకి అప్పగించడాన్ని కౌలుదారులు అంటారు. మరి భారతదేశంలో సుమారు 40% భూమిని కౌలుదారులే సేద్యం చేస్తున్నారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. అయితే ఈ కౌలుదారులని స్థూలంగా 3 రకాలుగా వర్గీకరణ చేసి చెప్పుకుంటాం. ఒకటి జిరాయితీ హక్కులున్న కౌలుదారులు, 2 ఏ హక్కులు లేనటువంటి కౌలుదారులు, 3 ఉపకౌలుదారులు. మరి ఇక్కడ ఈ కౌలుదారులని రక్షించడం కోసం గాను కౌలు సంస్కరణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకోసము అనేక రకాల చట్టాలని చేయటం వల్ల కౌలుదారులకి రక్షణ కల్పించేటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే భూస్వామి ఏ సమయంలోనైనా కౌలుదారుని నిర్దాక్షిణ్యంగా తొలగించేటువంటి అవకాశాలున్నాయి, ప్రమాదాలున్నాయి. మరి వాళ్ళని రక్షించేందుకు కోసం గాను భారత ప్రభుత్వము కౌలు సంస్కరణను చేపట్టారు.
ఈ కౌలు సంస్కరణల్లో ఒకటి కౌలు పరిమాణం నిర్ణయించడం, ఒకటి రెండవది కౌలుదారుని ఏ సందర్భంలో తొలగించాలి అనేది. కౌలు చెల్లిస్తున్నంత కాలం వరకు భూ యజమాని కౌలుదారుని తొలగించడానికి వీల్లేదు. కౌలు ఎంత చెల్లించాలి అనే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. కానీ భూమి కోసం ప్రాకులాడుతున్నటువంటి ఈ అనుపస్థితి భూస్వాములపైన ఆధారపడుతున్నటువంటి ఈ కౌలుదారులు ఉన్నంతవరకు ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకి ప్రాముఖ్యత లేకుండా పోతుంది. మరి 25% మ్యాక్సిమం 33% వరకు పండించిన పంటల్లో వాటాని భూస్వామికి చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. కానీ ఇప్పటి కూడా మన తెలంగాణ ఏరియాలో పండించినటువంటి పంటలో చెరసగం వాటా పంచుకునే విధంగా వ్యవసాయం అనేది కొనసాగించబడుతుంది. నెక్స్ట్ మూడవది భూకమతాలపై గరిష్ట పరిమితిని నిర్ణయించడం. అంటే ఇక్కడ గరిష్ట పరిమితి అనేది ఎంతవరకు ఎంత పరిమాణంలో భూమి ఉండవచ్చు అనే దానికి సంబంధించి మరి గ్రామీణ వ్యవసాయ రంగంలో సాగు భూమి ఎక్కువ భాగము కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతం కావడం వల్ల సాంఘిక అసమానతల కారణమైంది. మరి భూకమతాలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించినట్టయితే కొంత మిగులు భూమి ఏర్పడుతుంది. ఆ మిగులు భూమిని భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకి, కౌలుదారులకి పంపిణీ చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకు సాంఘిక న్యాయం నెలకొల్పబడుతుంది. అందువల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 1961 నుండి 62లో భూ గరిష్ట పరిమితి చట్టాలని రూపొందించాయి. మరి ఈ చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం కొన్ని ప్రామాణికమైనటువంటి యూనిట్లని తీసుకోవడం జరిగింది. కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని కుటుంబంలో 5 సభ్యులు, భార్యాభర్త, 3 మైనర్ పిల్లలు కలిగినటువంటి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది. మరి అందులో ఆ కుటుంబానికి ఉండాల్సినటువంటి భూమి ఎంత అనే దానికి సంబంధించి చట్టం రూపొందించారు. నీటిపారుదల సౌకర్యాలుండి సంవత్సరానికి 2 పంటలు పండించే భూమి అయితే 10 నుండి 18 ఎకరాలు ఉండవచ్చు. ఒకే పంటకి పంట పండినట్టయితే 18 నుండి 27 ఎకరాలు ఉండొచ్చు. మెట్ట భూమి, సౌడు భూమి, వర్షాధారమైనటువంటి భూమి ఉన్నట్టయితే 27 నుండి 54 ఎకరాల వరకు ఉండవచ్చు. తోట పంటలు పండించేటువంటి భూమి అయితే 100 ఎకరాల వరకు ఉండవచ్చు అని చెప్పేసి కూడా చట్టం చేశారు. మరి అప్పటి ఆంధ్రప్రదేశ్లో 1975 జూన్ 1వ తేదీ నుండి భూ సంస్కరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ భూ సంస్కరణ పటిష్టంగా అమలుపరచడానికి డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి అధికారి హోదాలో అన్ని జిల్లాల్లో భూ సంస్కరణల ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1971 సంవత్సరంలో భూమి హక్కుల రికార్డు చట్టాన్ని రూపొందించారు. ఒక వ్యక్తిని ఒక యూనిట్గా స్వీకరించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని మేజర్గా భావించి అతనికి అదనంగా భూమిని కలిగి ఉండవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు. అవుట్కమ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్లో ఫస్ట్ అబాలిషన్ ఆఫ్ జమీందార్స్ అండ్ జాగీర్దార్స్. ది పవర్ ఆఫ్ జమీందార్స్ అండ్ జాగీర్దార్స్ హ్యావ్ బికమ్ extinct. The abolition of intermediaries have ceased exploitation. Transfer of land to peasants from intermediaries reduced inequalities.
The ex-Zamindars have engaged themselves to contributing for నేషనల్ గ్రోత్. జమీందారులను, జాగీర్దారులను, మధ్యవర్తులని తొలగించేటువంటి కార్యక్రమాన్ని 1960 వరకు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత కౌలు సంస్కరణలు చేపట్టారు. తర్వాత కమతాలకి గరిష్ట పరిమితిని నిర్ణయించారు. ఆ తర్వాత మరి కమతాల సమీకరణ అంటే ఒక వ్యవసాయదారునికి ఉన్నటువంటి భూమి అంతా ఒకే దగ్గర ఉండకుండా చెక్కలు ముక్కలుగా వేరు ప్రాంతాలలో విడగొట్టబడి ఉంటుంది, విభజించబడి ఉంటుంది. దాన్ని కమతాల విఘటన అంటారు. ఈ విఘటనకి గురైనటువంటి కమతాన్ని మొత్తాన్ని ఒకే దగ్గర ఉండేటట్లు ఏర్పాటు చేయడాన్ని కమతాల సమీకరణ అంటారు. కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఇనిషియేట్ చేసుకొని వాళ్ళ యొక్క భూములన్నీ ఒకే దగ్గర ఉండేటట్లుగా ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది రైతులే స్వచ్ఛందంగా తమ పక్కలో ఉన్నటువంటి రైతులతో వాటిని షేర్ చేసుకొని తమ యొక్క భూములకి సమానంగా ఒకే దగ్గర ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవడం. ఇది కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని. ఎందుకంటే వ్యవసాయ భూములన్నీ ఒకే రకమైనటువంటి సారాన్ని కలిగి ఉండవు. కొన్ని ప్రాంతాలు సారవంతంగా ఉంటాయి, మరికొన్ని ప్రాంతాలు నిస్సారంగా ఉంటాయి. నిస్సారమైన భూమిని వదులుకోవడానికి ఏ రైతు అయినా సుముఖంగా ఉంటాడు, కానీ సారవంతమైన భూమిని వదులుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకొని వాటిని సమీకరణ చేసే విధంగా ఏర్పాటు చేయాలి. లాభసాటి కమతాలను ఏర్పాటు చేయాలి, ఆర్థిక కమతాన్ని రూపొందించాలి. ఇక పోతే నెక్స్ట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణల యొక్క వైఫల్యాలు ఏంటంటే స్టేట్ సైడ్ విత్ బిగ్ ఫార్మర్స్. బిగ్ ఫార్మర్స్ కార్నర్ ది ల్యాండ్ ఆఫ్ మార్జినలైజ్డ్ ఫార్మర్స్. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. బినామీ ట్రాన్సాక్షన్స్. Surplus land is always fallow and uncultivable. ఈ భూ సంస్కరణ పథకాల యొక్క వైఫల్యాలలో మరి ప్రభుత్వము వ్యవస్థాపరమైన సమస్యను తొలగించి సాంఘిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకొని రావడంతో పాటు ఉత్పాదకతని పెంచడం కోసము భూ సంస్కరణ పథకాలని రూపొందించాయి. ఇవి ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినప్పటికీ ఇవి అంతగా విజయవంతం కాలేకపోయాయి, సఫలీకృతం కాలేకపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఆ వైఫల్యాలు ఏంటంటే ఒకటి, మధ్యవర్తుల తొలగింపు కోసం గాను జమీందారులకి రాజ్యాంగం ప్రకారము న్యాయమైనటువంటి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. వీటి నిర్ణయం కోసం కేసుల పరిష్కారం మొదలైన విషయాలలో ఆలస్యమైంది. రెండవది, భూగరిష్ట చట్టాలలో అనేక రకాల మినహాయింపులు ఇచ్చారు. తోట పంటలు సాగు చేసే భూముల విషయంలో గరిష్ట పరిమితి లేదన్నారు. చాలామంది వ్యవసాయదారులు ఎలాంటి తోట పంటలు సాగు చేయకుండానే సాగు చేస్తున్నట్టుగా తెలియపరిచి తమ యొక్క భూమిని కోల్పోకుండా తమ ఆధీనంలోనే మిగుల్చుకోవడం జరిగింది. నెక్స్ట్, భూమి శిస్తు, భూమి యాజమాన్యం సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా చట్టాలు రూపొందించబడ్డాయి. పోతే నెక్స్ట్, ఖచ్చితమైనటువంటి సవరించినటువంటి భూ రికార్డులు లేకపోవడం కూడా ఇది సఫలీకృతం కాలేకపోయింది. ఇక పోతే
సమర్థవంతమైనటువంటి సిబ్బంది లేకపోవడం మరియు సిబ్బంది కొరత ఉండడం వల్ల ఆలస్యం కావడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే వారికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడం వల్ల వీరందరికీ భూమిని కలిగి ఉండడం వల్ల చట్టం అమలు చేయడంలో కొంత ఆలస్యం కావడం, అశ్రద్ధ కూడా జరిగిందని చెప్పేసి మనం గుర్తించాలి. ఇవన్నీ కాకుండా ప్రొఫెసర్ వినోబా భావే అనే వ్యక్తి ఏం చేశాడు, భూదాన ఉద్యమాన్ని ప్రవేశపెట్టాడు. అంటే భూమిని దానంగా స్వీకరించే ఉద్యమాన్ని భూదాన ఉద్యమం అంటారు. ఇందులో ఎవరి బలవంతం లేకుండా, యజమానికి ఎటువంటి చెల్లింపులు లేకుండా భూ యాజమాన్యాన్ని వదులుకోవడం, ఈ ఉద్యమాన్ని ప్రొఫెసర్ వినోబా భావే 1951 ఏప్రిల్ 18వ తేదీ నాడు నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో వెదిర రామచంద్రారెడ్డి అనే రైతు నుంచి 100 ఎకరాల భూమిని దానంగా పొందారు. అందుకే ఇప్పుడు మనం భూదాన పోచంపల్లి అని చెప్పేసి పిలుస్తుంటాం. మరలా తిరిగి అదే గ్రామంలోని నిరుపేద రైతులకి పంచిచ్చారు. దీనివల్ల భూమి లేనటువంటి నిరుపేదలలో అసంతృప్తి తొలగించి భూస్వాములపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఉద్యమం ఉపయోగపడుతుంది. మరి 1970 వరకు 37,000 గ్రామాలలో 45 లక్షల ఎకరాల భూమిని దానంగా స్వీకరించారని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఇది మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఇది భూ సంస్కరణలు టాపిక్. భూ సంస్కరణ అంటే దున్నేవారికి భూమి హక్కు కల్పించడం అనేది భూ సంస్కరణల యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. లాభసాటి కమతాలు ఏర్పరచడము, కమతాలకి గరిష్ట పరిమితి నిర్ణయించడము, మధ్యవర్తులని తొలగించడము, కౌలు సంస్కరణలు చేపట్టడం అనేది ఈ భూ సంస్కరణల యొక్క పథకాలుగా, ఉద్దేశాలుగా ముఖ్యంగా ఉత్పత్తిని పెంచాలి, అసమానతని తొలగించాలి, గ్రామీణ ప్రాంత రైతుల అసమానతలు అనేవి చాలా ముఖ్యంగా భూస్వాములకి పేద రైతుల మధ్య వ్యత్యాసం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ భూ సంస్కరణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మంచి సదుద్దేశంతో ప్రారంభించడం జరిగింది అని అనుకున్న మేరకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందలేకపోయామని చెప్పేసి ఆ వైఫల్యాలుగా వాటిని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. పోతే ఈ భూ సంస్కరణలో ముఖ్యంగా వైఫల్యాలు అంటే భారతదేశం పెద్ద దేశం, భారతదేశంలో ఉన్నటువంటి రైతులు సంఘటితం కాలేకపోతారు. మరి ఇక్కడ మధ్యవర్తులను తొలగించే కార్యక్రమం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. రైతుకి ప్రభుత్వానికి మధ్య ఉండే వాళ్ళంతా కూడా మధ్యవర్తులే. మహల్వారీలు, జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు వీళ్ళంతా కూడా మధ్యవర్తులు. వీళ్ళు ఎక్కువ భూములని తమ యొక్క హస్తగతంలో మిగుల్చుకోవడం అనేది జరిగింది. దానివల్ల ఏమైందంటే వీళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఆ నష్టపరిహారం అనేది పెద్ద మొత్తంలో ఉండడం వల్ల ఒకేసారి ప్రభుత్వం చెల్లించడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి దఫాలుగా చెల్లించే విధంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అది సాధ్యం కాలేకపోయింది. ఇంకొన్ని ప్రాంతాల్లో వ్యవసాయదారులే నేరుగా చెల్లించి హక్కు పొందే విధంగా కూడా చట్టాలు చేశారు. మరి అంతేకాకుండా ఈ భూగరిష్ట పరిమితి చట్టాలలో అనేక రకాలైనటువంటి మినహాయింపులు ఇవ్వడం కూడా ఒక లొసుగు. మరి భూమికి యాజమాన్యానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలు రూపొందించాయి. మరి ఖచ్చితమైనటువంటి సవరించినటువంటి భూ రికార్డులు లేకపోవడం, సమర్థవంతమైనటువంటి సిబ్బంది లేకపోవడం మరియు సిబ్బంది కొరత ఉండడం వల్ల ఆలస్యం కావడం జరిగింది.
ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే వారికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడం వీరందరికీ భూములు కలిగి ఉండడం వల్ల చట్టం అమల్లో జాప్యం, అశ్రద్ధ అనేది జరిగింది. ఇవన్నీ కాకుండా ప్రొఫెసర్ వినోబా భావే ప్రవేశపెట్టినటువంటి భూదాన ఉద్యమ కార్యక్రమం పుణ్యమా అని చెప్పేసి భూస్వాములపై ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా తమ యొక్క భూములని దానంగా ఇచ్చేటువంటి ఉద్యమంగా భూదాన ఉద్యమాన్ని చేపట్టారు. ఈ భూదానోద్యమం సర్వోదయ విధానానికి దారితీసింది అని చెప్పవచ్చు. ఇది ఈరోజు BA సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 4th సెమిస్టర్లో ఇండియన్ ఎకానమిక్స్కి సంబంధించినటువంటి సిలబస్లో భూ సంస్కరణల